शांति 21/5/20 मुरली। मीठे बच्चे, तुम बेहद के बाप से बेहद का वर्षा लेने आए हो। यहाँ हद की कोई बात नहीं। तुम बड़े उमंग से बाप को याद करो तो पुरानी दुनिया भूल जाएगी। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు బేహద్ బాబా నుండి బేహద్ వారసత్వాన్ని తీసుకోవడానికి వచ్చారు. ఇక్కడ హద్దు యొక్క ఏ విషయము లేదు. మీరెంతో ఉత్సాహంతో బాబాని జ్ఞాపకం చేసినట్లయితే పాత ప్రపంచాన్నే మరుస్తారు. ప్రశ్న, कौन सी एक बात तुम्हें बार बार अपने से घोट कर पक्की करनी चाहिए? ఏ విషయాన్ని మీరు మాటి మాటికి మీలో మీరు వల్లె వేసుకుంటూ పక్కా చేసుకోవాలి అని అర్థం. పక్కా చేసుకోవాలి. ఆన్సర్, మేము ఆత్మలము పరమాత్మ తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము. ఆత్మలు పిల్లలు, పరమాత్ముడు తండ్రి. ఆత్మలు పిల్లలు, పరమాత్ముడు తండ్రి. బచ్చే और बाप का मेला हुआ है. ఇప్పుడు పిల్లలు మరియు తండ్రి కలయిక జరుగుతున్నది. పిల్లలు తండ్రితో కలుసుకుంటున్నారు. ఈ విషయాన్ని మాటి మాటికి వల్లె వేసుకుంటూ పక్కా చేసుకోవాలి. ఎంత ఆత్మాభిమానిగా అవుతూ ఉంటారో దేహభ్రాంతి తొలగిపోతుంది. గీత హై జో పియా కే సాత్ హై. ఎవరైతే ప్రియుని తోడు ఉంటారో ఓం శాంతి. बच्चे जानते हैं हम बाबा के साथ बैठे हैं. यह है बड़े ते बड़ा बाबा, सबका बाबा. बाबा आया हुआ है, बाप से क्या मिलता है? यह तो सवाल ही नहीं उठता. बाप से मिलता ही है वर्षा. మేము బాబా దగ్గర కూర్చున్నాము. బాబా అంటే మామూలు బాబా కాదు, అందరికంటే పెద్ద బాబా. అంటే ఏంటి? అందరి తండ్రులకి తండ్రి ఉన్నారు, అందరికంటే పెద్ద బాబా. ఇంకా ఈ బాబాలు ఎవరు లేరు, అందరికంటే పెద్ద బాబా కదా. సబ్కా బాబా, అందరి యొక్క తండ్రి దగ్గర కూర్చుని, మా తండ్రి వద్దే కాదు అందరి యొక్క తండ్రి అని. బాబా వచ్చారు. బాబా నుండి ఏం లభిస్తుంది అంటే తప్పకుండా తండ్రి నుండి వారసత్వమే లభిస్తుంది. బేహద్ బాబా కాబట్టి బేహద్ సుఖము, బేహద్ ప్రాపర్టీ అనేది లభిస్తుంది పిల్లలు అంటున్నారు. మీకు లభించేటువంటిది హద్దు యొక్క ప్రాపర్టీ, కానీ బాబా మీకు ఇచ్చేది బేహద్ ప్రాపర్టీ. ఇది ఆత్మలోనే జమ చేయబడుతుంది అన్నమాట. ఈ ప్రాపర్టీ అంతా ఎప్పుడైతే జన్మ తీసుకుంటామో అప్పుడు స్థూలంగా అదంతా కూడా లభిస్తూ ఉంటుందన్నమాట. అందుకనే బాబా అంటారు ఇది బేహద్ ప్రాపర్టీ పిల్లలు అని బాబా అంటారు. कोई के पास 1000, कोई के पास 5000 होगी, कोई के पास 10, 20, 50 करोड़ अरब होंगे. अब वो तो सब है लौकिक. बाबा ये हद के बच्चे, यहाँ तुम बच्चे समझते हो बेहद के बाबा के पास आए बेहद की प्रॉपर्टी लेने. ఏ తండ్రైనా ఏ కొడుకైనా వారసత్వం ఇస్తారు. కొందరు 1000 ఇస్తారు, 5000, కొందరు 5000 అంత ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా. కొందరు 10,000 ఇవ్వచ్చు, కొందరు ₹1,00,00,000 ఇవ్వచ్చు, కొందరు 10 కోట్లు ఇచ్చిన వాళ్ళని చూసారు. 20, 50 కోట్లు ఇచ్చారా? బాబా అంటే కొన్ని అరబ్ ఇచ్చారా? నేను ఇచ్చేదాని ముందు అవేమీ కూడా పనికి రావు అంటున్నారు. యహసాబ్ లౌకిక్ బాబాయ్. హద్దు తండ్రులు ఇచ్చే ఏ వారసత్వము నేను ఇచ్చే వారసత్వంతో పోల్చడానికి వీల్లేదు అంటున్నారు. మీకు తెలుసు ఇక్కడ బేహద్ తండ్రి బేహద్ ప్రాపర్టీ ఇవ్వడానికి వచ్చారు. దిల్ మే ఆష్తో రెహతీ హైనా. మరి బాబానే వచ్చి చెప్తున్నారు, పిల్లలు నేను మీకు వారసత్వం ఇవ్వడానికే వచ్చా, మరి తీసుకోవాలని మీకు ఉండాలి కదా అంటున్నారు. सिवाय स्कूल के और सत्संग आदि में कोई आश नहीं रहती. तो कहेंगे शांति मिले, यह तो मिल नहीं सकती है. బాబా అంటున్నారు అక్కడ ఒక స్కూల్కి వెళ్తే మేము ఈ స్కూల్కి వెళ్తున్నాం కాబట్టి చదువుకుంటాం, ఈ చదువుకుంటాం కాబట్టి మాకు ఇది లభిస్తుంది.
ఇలా ఉపయోగపడుతుంది అని అనుకుంటూ ఉంటారు. అలాగే ప్రపంచంలో మనుషులు మాకు శాంతిగా కావాలి, సుఖీగా కావాలి, ఇలాగే మనుషులు కోరుకుంటూ ఉంటారు. తో మిల్ నహీ సక్తి హై, కానీ ఎవరి కోరికలు ఇప్పుడు పూర్తయ్యేది లేదు, ఇక్కడ కుదరదు అంటున్నారు బాబా. దుఃఖధామంలో కూర్చొని మేము శాంతిగా సుఖీగా ఉండాలి అంటే 2 రోజులు ఉంటారు, 2 రోజులు ఉంటారు. తో యహా తుమ్ బచ్చే సమజ్తే హమ్ ఆయే హై విశ్వ నయీ దునియా కా మాలిక్ బన్నే కే లియే. బాబా అంటున్నారు అందుకనే పిల్లలు ఇక్కడ ఒకవేళ ఉన్నా కొద్దిసేపు ఉంటుంది అంతే, మీకోసం మళ్ళీ కొత్త ప్రపంచాన్ని రచన చేయాల్సిందే. సదా సుఖీగా అవ్వాలంటే కొత్త ప్రపంచాన్ని రచన చేయాల్సిందే కదా అంటున్నారు. లేకపోతే నేను ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు? బच्चे कितनी वृद्धि को पाते रहते हैं, कहते हैं बाबा हम तो विश्व का मालिक बनने आए हैं, हद की कोई बात नहीं है. పిల్లలు వృద్ధి చెందుతూ ఉంటారు, బ్రాహ్మణ పరివారము పెరుగుతూ ఉంటుంది. బాబా మేము విశ్వరాజ్యం తీసుకోవడానికి వచ్చాము, ఇంకొక విషయం కాదు, హద్దు విషయాలు కాదు, బేహద్ స్వర్గ వారసత్వం ఇవ్వడానికి బాబా వచ్చారు, తీసుకోవడానికి పిల్లలు వచ్చారు. కల్పకల్పము ఇలాగే నేను ఇచ్చిన వారసత్వం అంతా మాయ లాక్కుంటుంది, నేను వచ్చి మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తాను. ఇది ఓడిపోవడము మరియు గెలవడం. बाप बेट बच्चों को समझाते, बच्चे भी नंबरवार समझते हैं, यह कोई साधु संत नहीं है. బాబా అంటున్నారు ఇక్కడ ఏ సాధువులు సన్యాసులు ఎవరు కూడా లేరు పిల్లలు, ఇక్కడ ఉన్నది తండ్రి, బేహద్ తండ్రి, బేహద్ వారసత్వాన్ని స్వర్గ వారసత్వాన్ని ఇచ్చేటువంటి తండ్రి అంటున్నారు. मैं वर्षा लेते हैं फिर माया बिल्ली छीन लेती है, इसीलिए इसको हार जीत का खेल कहा जाता है. బాబా అంటున్నారు నేనేమో వారసత్వం ఇస్తాను, మాయ పిల్లిలాగా వచ్చి మొత్తం తీసుకెళ్ళిపోతుంది అంటున్నారు. అంతే కదా, పిల్లిలాగా వచ్చి మొత్తం పాలు తాగి వెళ్ళిపోతుంది కదా, అట్లా పిల్లి వస్తుంది కదా. అలాగే బాబా అంటున్నారు నేను ఎంత ప్రాపర్టీ ఇస్తానో మాయ పిల్లిలాగా వచ్చి మొత్తం కాజేసేస్తుంది అంటే. బాప్ బేట్ బచ్చోంకో సంఝాతే, ఎందుకంటారు అసలు ఎలా పోయిందో తెలియదు, పోగొట్టుకున్నాం అనే విషయం కూడా తెలియదు. तो कल्प कल्प ऐसा होता है ना, बाप बेट बच्चों को समझाते, बाबा भी नंबरवार समझाते, समझते, बच्चे भी नंबरवार समझते हैं, कोई साथ संत नहीं. कपड़े जैसे तुमको कपड़े पड़े हैं वैसे इनको पड़े हैं, यह तो बाबा है ना, कोई पूछेंगे किसके पास जाते हैं, कहेंगे हम बाप दादा के पास. यह तो ఫ్యామిలీ हो गई है. ఇక్కడ సాధువులు సన్యాసులు కాదు ఉన్నది, మీరు ఎలాగ డ్రెస్ వేసుకున్నారో ఈయన కూడా అలాగే డ్రెస్ వేసుకున్నారు చూడండి అంటున్నారు బాబా. అంటే కాషాయ వస్త్రాలు ధరించి ఆర్భాటంగా కిరీటాలు పెట్టుకొని రకరకాల మాలలు వేసుకొని అలా ఏం లేరు కదా. చూడండి బ్రహ్మా బాబాని చూడండి, మీరెంత సింపుల్గా ఉన్నారో మరి బ్రహ్మా బాబా కూడా అంతే సింపుల్గా ఉన్నారు. ఏ ఆడంబరత చూపించట్లా, నాలో భగవంతుడు వచ్చేస్తున్నారు అది ఇది అని అన్న చూపిస్తున్నారా ఏంటి? ఏమి చూపించట్లేదు కదా. బాబా అంటున్నారు ఇక్కడ తండ్రి వద్దకు వచ్చారు పిల్లలు. ఎక్కడికి వెళ్తున్నారు? బేహద్ తండ్రి దగ్గరకు వెళ్తున్నారు. ఎంత సింపుల్గా ఉన్నారు. ఎందుకు వెళ్తున్నారు? బేహద్ వారసత్వాన్ని తీసుకోవడానికి వెళ్తున్నారు. తండ్రి నుండి వారసత్వమే కదా లభిస్తుంది. तो यह प्रॉपर्टी के सबके हकदार है. शिव बाबा के अविनाशी बच्चे तो है ही, फिर प्रजापिता ब्रह्मा के बनते उनको पोत्रे पोत्रियाँ हो. శివబాబాకి అవినాశి పిల్లలం మనం. అంటే ఈ రిలేషన్ అనేది ఎప్పటికీ వినాశనము చెందదు. బాబా బాబాగానే ఉంటారు, పిల్లలు పిల్లలుగానే ఉంటారు. అందుకనే మనం ఎవరము అవినాశి పిల్లలం అన్నమాట. అవినాశి తండ్రి, అవినాశి పిల్లలం. ఇక్కడ ఒక్క కొడుకు కూడా చనిపోడు, ఒక్క కొడుకు కూడా పుట్టాడు. అందరం అవినాశి పిల్లలం బాబాకి అన్నమాట. ఈ తండ్రి కూడా ఎప్పుడు అవినాశిగానే ఉంటారన్నమాట. కాబట్టి నాకైతే మీరు అవినాశి పిల్లలు, కానీ ఇప్పుడు వారసత్వం తీసుకోవడానికి చదువుకోవడానికి బ్రహ్మ ద్వారా పిల్లలు అయ్యారు. కాబట్టి ప్రజాపిత బ్రహ్మ ద్వారా దత్తత తీసుకున్నాను అంటారు. బ్రహ్మ తండ్రి అయితే మీరు మరి శివబాబా తాతయ్య అయితే తాతయ్య ప్రాపర్టీకి అందరు హక్కుదారులు అవుతారు కదా అంటున్నారు.
तो यह तो बहुत पक्का घोटना चाहिए, हम अपने పరమాత్మ బాప్ से वर्षा ले रहे हैं. బాగా పక్కాగా మైండ్లో పడిపోవాలన్నమాట. మేము మా తండ్రి నుండి, పరమాత్మ తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము. ఆత్మలైన బాబా వచ్చి, ఆత్మలైనటువంటి మాతో బాబా వచ్చి కలుసుకుంటున్నారు. ఇంతకు ముందు వరకు శరీర భ్రాంతి, ఇప్పుడు ఆ శరీర భ్రాంతి పోవడానికే బాబా మొత్తం పిల్లలతో పురుషార్థం చేయించి భ్రాంతి మొత్తం పోవాలి. పిల్లలు నేను శరీరాన్ని అనే భ్రాంతే పోవాలి. మీకు నేను ఆత్మని మననం చేయండి. మీకు ఎంత వరకు అది రాదో అప్పటి వరకు మీరు అది మననం చేయాల్సిందే. ఇప్పుడు ఒక పాఠం రాకపోతే పిల్లల్ని ఏం చేస్తారు? వచ్చే వరకు చదవమంటారు. బాబా అన్నారు మీకు కూడా ఈ పాఠం వచ్చే వరకు మీరు చదవాల్సిందే. ఏమని? నేను ఆత్మని, నేను దేహాన్ని కాదు, నేను బేహత్ తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాను. ఇది మీకు వచ్చే వరకు మీరు చదవాల్సిందే, వాళ్ళు వేసుకుంటూ ఉండాల్సిందే. ప్రాపర్టీ మీరు ఇక్కడ తీసుకుంటున్నారు, వారసత్వం అనేబడుతుంది కదా, ఒక్కసారి తీసుకుంటారు. భక్తి మార్గంలో అయితే అనేకమైనటువంటి ఆర్టిఫిషియల్ మేళాలు జరుగుతూ ఉంటాయి. అంటే ఉత్తగా ఆర్టిఫిషియల్, అది నిజం కాదు అని. ఏదంగా పూలు ఉన్నాయనుకోండి, ఆర్టిఫిషియల్ పూలు ఉంటాయి అన్నమాట. అవి పూల్లాగానే కనిపిస్తాయి కానీ అవి నిజం చెప్తే పూలు కాదన్నమాట. అట్లాగే ఆర్టిఫిషియల్ మేళ అంట. అంటే ఏంటి? భగవంతుడిని కలుసుకునే పేరుతో పెట్టారు, పావనంగా అయ్యే పేరుతో పెట్టారు. కానీ అక్కడ ఎవరు భగవంతుడిని కలుసుకోవట్లేదు, పావనంగాను అవ్వట్లేదు. ఆర్టిఫిషియల్ మేళ అంటారు దాన్ని అంటున్నారు బాబా. కుంభమేళ కాదు, బాబా కొత్త పేరు పెట్టారు కదా, ఆర్టిఫిషియల్ మేళ అంటున్నారు. సబ్సే వండర్ఫుల్ మేళ, నిజమైన అద్భుతమైన మేళ ఇది. ఇక్కడ పరమాత్ముడితో ఆత్మ కలుసుకుంటున్నది. ఎంత కాలమైంది పిల్లలు మీరు దాని దగ్గర నుండి విడిపోయి. ఇది బాబా ఆత్మలతోనే అంటారు, ఆత్మలే విడిపోయాము. ఎంత కాలమైంది బాబా? 5000 సంవత్సరాలు అయిపోయింది బాబా, మళ్ళీ వచ్చేస్తాం అంతే కదా. ఇప్పుడు కలుసుకున్నటువంటి ఆనందం కూడా ఇప్పుడే. బాబా 5000 సంవత్సరాలు అయింది మిమ్మల్ని వదిలిపెట్టేసి మేము వచ్చేసాము. ఎప్పుడు కలుసుకున్నారు? పరంధామంలోనే. ఇప్పుడు కలుసుకుంటున్నారు. కలుసుకునే సమయం ఏది? సంగమము. పేరు కూడా కరెక్ట్గా సరిపోయింది. సంగమము అంటే కలయిక. ఇక్కడ ఎవరి కలయిక? ఆత్మలందరూ పరమాత్ముడితో కలుసుకుంటున్నారు కాబట్టి ఇది సంగమము. అక్కడైతే 2 యుగాల కలయిక సంగమ యుగము అని చెప్పారు. కానీ ఇది ఎలాంటి సంగమం అంటే ఆత్మలు పరమాత్ముడితో కలుసుకునేటువంటిది. అదే పరంధామం వెళ్ళిపోయామనుకోండి, అక్కడ కలుసుకోవడం అని అన్నారు. అక్కడ ఆత్మ అలా ఉంటుంది, బిందువులాగా. స్వీట్ సైలెన్స్ హోమ్ అంటారనమాట. ఇప్పుడైతే ఇక్కడ పాత్ర వహించడానికి మీరు వచ్చారు. బాబా అన్నారు వచ్చారు, అలసిపోయారు కదా, అలసిపోయాక మళ్ళీ ఏం చేయాలి? వెళ్ళిపోవాలి అంటున్నారు. అక్కడ గురువులు, సన్యాసులు వాళ్ళందరి దగ్గరికి వెళ్తారు, వాళ్ళ కాళ్ళు కడుగుతూ ఉంటారు, మాకు శక్తి రావాలనుకుంటారు, లేకపోతే మేము భగవంతుడిని చేరుకోవాలి అనుకుంటూ ఉంటారు, లేకపోతే ముక్తి రావాలనుకుంటూ ఉంటారు. तो समझते हैं वह घर बार छोड़ जंगल में जाते हैं, उनसे शांति मिलती, परंतु ऐसे है नहीं. अभी तो सभी शहर में आ गए हैं. जंगल में गुफाएं खाली पड़ी है, गुरु बनकर बैठे हैं. नहीं तो उन्होंने निवृत्ति मार्ग का ज्ञान दे पवित्रता सिखलानी है. అక్కడైతే చూడండి, ఇదివరకే కాలంలో అయితే సాధువులు సన్యాసులు అంటే మీనింగ్ ఏంటి? ఇల్లు వాకిలు వదిలి అడవుల్లో వెళ్ళి తపస్సు చేసి భగవంతుణ్ణి చేరుకునే మార్గాన్ని ఎంచుకున్నవారు అని అర్థం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ కొండలన్నీ కూడా వదిలేసిపోయి ఆ గుహలన్నీనేమో ఖాళీ చేసేసి మంచిగా సిటీస్లో వచ్చేసి సన్యాసము అంటే వదిలివేయడము అనే అర్థం కాస్త గురువులుగా అవ్వడము అనే అర్థం వచ్చేసి ఏం చేస్తున్నారంట? వాళ్ళు గురువులయ్యి కూర్చున్నారు అని బాబా. గురువులై కూర్చోడానికి సన్యాసం చేశారా? భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి సన్యాసం చేశారా? బాబా అంటున్నారు, నిజం చెప్పాలంటే వాళ్ళ నోటి నుండి మాట వస్తే ఏం రావాలి? మీరు కూడా గృహస్థాన్ని వదలండి, మీరు కూడా తపస్సు చెయ్యండి అని రావాలి. ఎందుకంటే వాళ్ళు అదే మార్గం కరెక్టు అంటున్నారు.
భగవంతుడిని జ్ఞాపకం చేయడానికి ఆ మార్గం కరెక్ట్ అంటున్నారు. అందుకోసమే కదా ఇల్లు వాకిలు వదిలారు. భగవంతుడిని చేరుకోవడానికి ఇదొక్కటే మార్గము. ఏంటి? ఇల్లు వాకిలు వదిలేసి కర్మ సన్యాసం చేసి భగవంతుడి ధ్యానం చేసి భగవంతుడిని చేరుకో, ఇదొకటే మార్గం, ఇంకో మార్గం లేదు. మరి అందరికీ అదే చెప్పాలి కదా. వాళ్ళకేం చెప్తారు? మీరు ఇంట్లో ఉన్నా ఏం పర్వాలేదు, మేము మీకు గురువులుగా ఉంటాము అని చెప్తూ ఉంటారు. అంటున్నారు వీళ్ళేమో పవిత్రంగా ఉంటారు, వాళ్ళకేమో ఏం పర్వాలేదు, మీరు గృహస్థంలో ఉన్నారు కదా, అపవిత్రంగా ఉన్నా పర్వాలేదని చెప్తారు. వాళ్ళు ఆచరించేదేమో ఒకదానికోసము, కానీ నోటి నుండి వచ్చేదేమో ఇంకొకటి అనమాట. బాబా అంటున్నారు అంటే ఆ మార్గమే ఒక తప్పు మార్గంలోకి వచ్చేసింది. వాళ్ళు దేనికోసం సన్యాసం చేశారు అనే దాని మీదే వాళ్ళు నిలబడలేకపోతున్నారు. తో ఆజ్కల్ తో దేఖో షాదియా భీ కరాతే హై. అసలు ఈ రోజుల్లో చూడండి, ఇంకా పెళ్ళిళ్ళు కూడా దగ్గరుండి చేస్తారంటున్నారు బాబా. మరి ఇంకా పెళ్ళిళ్ళు కూడా చేసేటట్టయితే మరి వాళ్ళు చేసుకున్న పెళ్ళి వాళ్ళు ఎందుకు వదిలేస్తారు? बच्चे तो अपने योग बल से अपने कर्मेंद्रियों को वश में करते हो. బాబా అంటున్నారు మీరు మీ కర్మేంద్రియాన్ని ఇప్పుడు యోగ బలంతో వశం చేసుకునే పురుషార్థం చెయ్యాలి. మీ ఆత్మ శరీరము శీతలంగా కావాలి. కర్మేంద్రియాలలో చంచలత రాకూడదు, విజయాన్ని పొందాలి. सिवाय योग बल से कर्मेंद्रियों का वश होना इम्पॉसिबल है. బాబా మేము కర్మేంద్రియాలన్నీ వశం చేసుకుంటాము, యోగం చేయకపోయినా అంటే అది కుదరదు పిల్లలు అని బాబా అంటున్నారు. యోగం చేయకుండా కర్మేంద్రియాలు వశం అవ్వడం కుదరదు అంటున్నారు. बाप कहते कर्मेंद्रियों की चंचलता योग बल से ही टूटेगी. योग बल की ताकत तो है ना, इसमें बड़ी मेहनत लगती है. आगे चलकर कर्मेंद्रियों की चंचलता नहीं रहेगी. ఇప్పుడు మీరు శ్రమ చేస్తున్నారు, చివరికి మీరు దీనిపైన పూర్తిగా విజయాన్ని పొందుతారు. ఏ కర్మేంద్రియం మీకు చంచలత చెయ్యదు, మిమ్మల్ని కదిపించను కూడా కదిపించలేదని బాబా అంటున్నారు. చివరికి మీరు ఈ స్థితికి చేరుకుంటారు. సత్యుగం అనుకోండి, అక్కడ ఎంత బాగుంటుంది. కర్మేంద్రియ జీత్, వికర్మ జీత్ అన్నిటితో జయించి మీరు ఉంటారు. దేహభ్రాంతి కూడా జయించుతారు కదా అక్కడ. కానీ బాబా అన్నారు ఆ పురుషార్థం మీరు ఇక్కడ చేస్తున్నారు కదా. సత్యుగంలో అసలు ఇక్కడ ఉన్నన్ని రోగాలు, అసలు ఎన్ని రకాల రోగాలు ఉన్నాయో చూడండి ఇక్కడ అంటున్నారు బాబా. అక్కడ అసలు ఉంటాయా రోగాలు అనేవి? ఇలాంటి చెడు రోగాలు అసలు ఎలాంటి మనుషులు. यहाँ तुम कर्मेंद्रियों को वश कर जाते तो कोई भी गंदी बात वहाँ होती नहीं. नाम ही है स्वर्ग. దుఃఖం ఇచ్చేది, కష్టపెట్టేది ఏ రోగం అక్కడ ఉండదు అంటున్నారు. उनको भूल जाने के कारण लाखों वर्ष कह देते हैं. దాని పేరే స్వర్గము. అక్కడ రోగము సోగము ఉంటే స్వర్గం అనే పేరు ఎందుకు వస్తుంది? బాబా అంటున్నారు పిల్లలు దాని పేరే స్వర్గము, దాన్ని మర్చిపోయారు మీరు. ఎప్పుడో లక్షల సంవత్సరాల క్రితం ఉన్నదని అనుకున్నారు. దేవతలుగా ఉన్నది మీరే. అలాగే 5000 సంవత్సరాల క్రితం రాజ్యం చేసింది మీరే. ఆ విషయం మర్చిపోయి లక్షల సంవత్సరాలని చెప్పేసి మళ్ళీ గుళ్ళు గోపురాలు అన్నీ దేవతలకి కట్టించారు. अगर लाखों वर्ष हुए तो फिर बात ही याद ना हो. यह मंदिर आदि क्यों बनाते? లక్షల సంవత్సరాలు అయితే అసలు గుళ్ళు కట్టడానికి కూడా గుర్తుండదు కదా. గుళ్ళు కట్టడానికి గుర్తున్నది అండ్ 5000 సంవత్సరాలకి ఇట్లా అయిపోయిందంటే ఇంకేమున్నది అని బాబా. లక్షల సంవత్సరాలు అయితే ఇంకా అసలు ఏముంటుంది? కర్మేంద్రియాలన్నీ శీతలంగా ఉంటాయి, చంచలత ఉండదు. श्री बाबा को तो कर्मेंद्रिय है ही नहीं, बाकी आत्मा में ज्ञान तो सारा है, वही शांति का सागर, सुख का सागर. शिव बाबा कहते అసలు కర్మేంద్రియాలే లేవు. కానీ భగవంతుడి మహిమలో కర్మేంద్రియ జీతాన్ని అవసరం ఉండదు అక్కడ. అసలు కర్మేంద్రియాలు లేనివారైనా ఇంకా మనమైతే కర్మేంద్రియ జీత్ అవుతాం. భావాలు అవ్వరు కదా, అసలు కర్మేంద్రియాలే లేవు కదా. సుఖ సాగరుడు, శాంతి సాగరుడు. कर्मेंद्रिया वश नहीं हो सकती है. बाप कहते योग बल से तुम वश करो. మామూలు మనుషులైతే అనుకుంటారు అన్నిటినీ వశం చేసుకోవడం కుదరదు అనుకుంటారు. యోగ బలంతో తప్పకుండా కుదురుతుంది పిల్లలు. మీరు బాబాని జ్ఞాపకం చేయండి. कोई भी बेकायदे काम कर्मेंद्रियों से नहीं करना. ऐसे लवली बाप को याद करते करते प्रेम में आंसू आनी चाहिए. ఎలాంటి నియమ విరుద్ధమైన కర్మలు
మీ కర్మేంద్రియాలతో చేయొద్దు. బాబా జ్ఞాపకం ఇంత ప్రియమైన బాబాని జ్ఞాపకం చేయాలి. ఎంత చేయాలి? కొందరు చూడండి, ప్రేమతో ఎవరినన్నా మనుషులు జ్ఞాపకం చేస్తూ కళ్ళమెట్టి నీళ్ళు పెట్టేసుకుంటూ ఉంటారు అన్నమాట. అంత ప్రేమ ఎక్కువైపోతుంది. అంత ప్రేమ ఉండాలి నా మీద అంటున్నారు బాబా. ఎంత ప్రేమ? కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేసే అంత ప్రేమ ఉండాలి నా మీద అంటున్నారు. आत्मा परमात्मा में लीन तो होती नहीं. बाप एक ही बार मिलते हैं. जब शरीर का लोन लेते हैं तो ऐसे बाबा के साथ कितना प्यार से चलना है. బాబా ఒక్కసారే కదా కలుసుకుంటారు. శరీరం యొక్క లోన్ అనేది తీసుకున్నారు. మరి బాబాతో ఎంత ప్రేమ పెట్టుకోవాలి పిల్లలు. బాబాకు ఉచ్చలాయిన అహో బాబా విశ్వ కా మాలిక్ బనాతే हैं. ये धन माल क्या करेंगे छोड़ो सब. బ్రహ్మ బాబాకి అంత ప్రేమ వచ్చేసింది, ఉత్సాహం వచ్చేసింది. ఆ ఉత్సాహం వచ్చి ఆహా బాబా నన్ను విశ్వానికి అధికారిగా చేస్తున్నారు. ఎంత ఖుషి, ఎంత నష. అప్పుడు ఇవన్నీ ఏం చేసుకుంటాము, ఈ ధనం ఏం చేసుకుంటాము అనుకున్నారు. అన్నీ వదిలేయాలి అని. జైసే పాగల్ హోతే హై నా, सब कहते लगे इनको बैठे बैठे क्या हुआ, धंधा आदि सब छोड़कर आ गए हैं. అందరూ ఏమన్నారంటే ఇంకేమైనా పిచ్చెక్కిందా ఏంటి అన్నారంట. ఎందుకంటే ఎలాంటి వ్యాపారి ఉన్నారు, ఎవరైనా అలాంటి వ్యాపారం వదిలేసుకుంటారా ఏంటి అని చెప్పాను. ఖుషీకా పారా చెడగయా. అలాంటి వ్యాపారం వదిలేసి ఏం చేస్తున్నారు ఈయన అనుకున్నారంట. ఎందుకంటే వ్యాపారంలో కూడా చాలా దిట్ట ఉన్నారనమాట. బ్రహ్మబాబా వజ్రాలను ఎంత సూక్ష్మంగా పరిశీలించే వాళ్ళంటే, విలువ కట్టే వాళ్ళంటే, ఎంత చక్కటి డిజైన్స్ సూక్ష్మంగా తయారు చేసేవాళ్ళు అంటే, సూక్ష్మమైన డిజైన్స్ తయారు చేసేవాళ్ళు అంటే బాగా ఫేమస్ అన్నమాట. అంత ఆయనకు పనొచ్చు, వర్క్ వచ్చు. కానీ ఏం చేశారు, వర్క్ అంతా వదిలేశారు, వ్యాపారం వదిలేశారు, ధనం వదిలేశారు. నేను ఆత్మని పురుషార్థం చేస్తూ కూర్చున్నారండి. అది చూసి అందరూ ఆశ్చర్యపోలేదు. ఇంకైనా పిచ్చేమన్నా ఎక్కిందా, ఇంత వ్యాపారం వదిలేశారేంటి అనుకున్నారంట. బాబా అంటున్నారు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా, అందుకని. సబ్ కెహనే లగే బెటే బెటే క్యా హువా, ఈయన కూర్చొని ఏమైపోతూ ఉంటుంది అనుకున్నారంట. ఖుషీకా పారా చల్ గయా. బాబా అంటున్నారు, నాకు సంతోషం అనే నష ఎక్కింది. तो यह साक्षात्कार होने लगे, राजाई मिलती है परंतु कैसे मिलेगी, क्या होगा, या कुछ भी पता नहीं. ఏం చెయ్యాలి, రాజ్యం లభిస్తుంది, ఇలా ఉంటుంది, సత్యుగం ఉంటుంది, ఇట్లా లక్ష్మీనారాయణ రాజ్యం ఉంటుంది, అన్నీ అర్థమైనాయి. అదంతా ఎలా వస్తుంది, అసలు ఏం చేస్తే వస్తుంది, ఏం పురుషార్థం చేయాలి, ఇవన్నీ తెలుసా బ్రహ్మబాబాకి? ఏమీ తెలియవు. అంతే శివ బాబా ఆజ్ఞ బ్రహ్మబాబా పాటించారు. तो यह राजयोग है. बेहद के बाप से राजा ही लेने आए हैं. రాజయోగాన్ని నేర్చుకోవడానికి బేహద్ తండ్రి దగ్గరికి వచ్చారు. చదువుకుంటున్నారు. మా దుఃఖాన్ని హరించండి, సుఖాన్ని ఇవ్వండి అని అడిగారు కదా. బచ్చా कहती हमको कृष्ण जैसा बच्चा मिले. अरे वह तो वैकुंठ में मिलेगा ना. कृष्ण वैकुंठ का है, उनको यहाँ झुलाते हो तो उन जैसा बच्चा तो वैकुंठ में ही मिलेगा ना. మరి కృష్ణుడు లాంటి పిల్లవాడు కావాలి అని అడుగుతూ ఉంటారు. బాబా అంటున్నారు, కృష్ణుడు కావాలంటే వైకుంఠంలోనే దొరుకుతాడు కదా, ఇక్కడ ఎలా వస్తాడు కృష్ణుడు? రారు కదా. కృష్ణుడు బొమ్మ చేసి మరి ఉయ్యాల్లో పెట్టి మరీ ఊపుతూ ఉంటారనమాట. तो हमको कृष्ण जैसा बच्चा मिले. अरे वह तो वैकुंठ में मिलेगा तो जरूर प्रिंस प्रिंसेस ही मिलेंगे. బాబా అంటున్నారు, అక్కడ ప్రిన్సెస్గా ఉంటారు. మరి కృష్ణుడు అన్న రాధా అయినా ప్రిన్సెస్గా ఉంటారు కదా. पवित्र बच्चा मिले यह आश भी पूरी होती है. यूँ तो प्रिंसेस यहाँ भी बहुत है परंतु नरकवासी है. బాబా అంటున్నారు, ఇక్కడ ప్రిన్సెస్ అయినటువంటి వారు ఉంటారు, కానీ నరకవాసి ప్రిన్సెస్ అని. అక్కడైతే పవిత్రమైనటువంటి వారు ఆత్మలు ఉన్నారు కదా. तुम चाहते स्वर्गवासी को, पढ़ाई तो बहुत सहज है. बाप कहते हैं तुमने बहुत भक्ति की, धक्के का है, तुम कितना खुशी से तीर्थ आदि पर जाते हो. अमरनाथ पर जाते समझते शंकर ने पार्वती को अमर कथा सुनाई. మీరు ఇక్కడ చదువుకుంటున్నారు, ప్రిన్సెస్గా మీరు తయారవుతున్నారు. భక్తి మార్గంలో ఎంతో భక్తి చేసి బాబాను పిలిచి
ప్రతి చోట వెళ్ళి ఇక్కడ భగవంతుడు దొరుకుతారు, అక్కడ దొరుకుతారు అని ఎన్ని తీర్థస్థానాలకు కూడా ఎంత సంతోషంగా వెళ్తూ ఉంటారు. అక్కడ ఏముంటుందని అంత సంతోషంగా వెళ్తూ ఉంటారు. అమర్నాథ్ వెళ్తారు, ఎంత కష్టపడి వెళ్తారంటే అంత కష్టపడి వెళ్తారు. అమర్నాథ్లో వెళ్తే అక్కడ శంకరుడు పార్వతికి కథ వినిపించారు అంటారు. అసలు శంకరుడు లేరు, పార్వతి లేరు, అయినా కానీ శంకరుడు పార్వతికి కథ వినిపించారని కష్టపడి వెళ్తారు. जानते हो यह भाग्यशाली रथ है, हमसे यह लोन पर लिया है, हम शिव बाबा के पास जाते हैं. వీరు భాగ్యశాలి రథము లోన్ తీసుకోవడం జరిగింది శివ్ బాబా. మేము శివ్ బాబా వద్దకు వెళ్తున్నాము అని పిల్లలు అనుకుంటారు. ఉన్కి హీ శ్రీమత్ పర్ చలే. బ్రహ్మా బాబా అదే అనుకున్నారు, నేను శివ్ బాబా వద్దకు వెళ్ళాలి, శివ్ బాబా శ్రీమతం అనేది लभिस्तुन्नदी. कुछ भी पूछना तो बाबा से पूछ सकते. कहते हैं बाबा हम बोल नहीं सकते, यह तो तुम पुरुषार्थ करो, इसमें बाबा क्या कर सकते हैं. बाबा तुम बच्चों को श्रेष्ठ बनाने का सहज रास्ता बताते. एक तो कर्मेंद्रियों को वश करो, दूसरा दैवी गुण धारण करो. बनी ఏదైనా కానీ బాబాని అడగవచ్చు అని బాబా అంటారు. మేము అడగలేము, చెప్పలేము అంటే బాబా అంటారు దానికి బాబా ఏం చేస్తారు, మీరే పురుషార్థం చెయ్యండి, విజయం పొందండి, దాని మీద పట్టుదల రావాలి కదా. నేను పురుషార్థం చేసి ఈ విషయాన్ని జయించాల్సిందే. నేను ఎందుకు ఈ ఒక్క విషయంలో ఎందుకు నేను క్రింద పడిపోవాలి, ఎందుకు నా పదవి తగ్గిపోవాలి, దీనికి కూడా నేను పురుషార్థం చేస్తాను తప్పకుండా. అట్లాగా స్వయానికి స్వయమే అనుకోవాలి. బాబా ఎంతో తేలికైన దారి చూపించారు కదా. మీ కర్మేంద్రియాలని మీరే జయించాలి. రెండోది మీరు దైవీ గుణాలను ధారణ చేయాలి. కోయి గుస్సా కరే తుమ్ సునో నహీ, నేను బాగానే ఉన్నాను కదా బాబా, వాళ్ళ సంగతి ఏంటి అంటారండి. బాబా అంటున్నారు మీ చెవులు మీ కంట్రోల్లో ఉంచుకోండి, వాళ్ళు కోపం చేస్తే మీరు వినకండి అసలు అంటున్నారు. ఏ కాన్సే సునో దూసరే కాన్సే నిఖాల్ దో బాబా అంటున్నారు. చెవితో వినాలంట, ఇంకో చెవులను పంపించేయాలంట. ఈవిల్ బాత్ పసన్నాయ్, ఎన్నో చెడగొట్టే విషయాలు చెప్తారు, చెడు విషయాలు చెప్తారు. ఉసే సునోహి నహి, అయితే వినొద్దు, లేకపోతే విన్నదాన్ని ఇంకో చెవులోంచి వదిలేయండి. దేకో పతి క్రోధకర్త మారతా, కొందరు వచ్చి బాబాకు చెప్తారు బాబా పతి జ్ఞానంలో నడవట్లేదు, ఆయన కోపం వచ్చేస్తుంది, కొడుతున్నారు, క్యా కర్నా చాహి, ఏం చేయమంటారు. देखो पति गुस्सा करते तो उन पर फूल बरसाओ, हंसते रहो, యుక్తియా తో బహుత్ హై. బాబా అంటున్నారు ఒకవేళ ఇలాగా కోపం చేస్తున్నారు అనుకోండి, ఏం మాటకు మాట చెప్పకండి, నవ్వుతూ ఉండండి అంటున్నారు బాబా. ఇంకా పూలు వేస్తూ ఉండండి అంటున్నారు. ఎందుకంటే వాళ్ళని మాయ లోపల అలాగ కాల్చేస్తుంది, ఏం చేస్తారు పాపం వాళ్ళు. అందుకని వాళ్ళు అట్లాగా కోపం చేసేసి ఎగురుతూ ఉంటారు, అరుస్తూ ఉంటారు, మాయ అట్లాగా చేసేస్తూ ఉంటుంది. అమ్లాయి పుకార్తే ఏక్ ద్రౌపది नहीं सब है, अब बाप आए हैं बचाने के लिए. ఎంతమంది పిల్లలు బాబా బాబా అని అరుస్తూ ఉంటారు, బాబా వచ్చారు అన్నిటి నుండి రక్షించడానికి. పిల్లలు ఈ మృత్యులోకంలో మీది అంతిమ జన్మ, నేను మిమ్మల్ని శాంతిధామానికి తీసుకొని వెళ్ళడానికి వచ్చాను. పతితమైన ఆత్మలు శాంతిధామం వెళ్ళడం కుదరదు కదా, నేను వచ్చి అందరినీ పావనంగా చేస్తున్నాను కదా. ఎవరికి ఏదైతే పాత్ర లభించిందో ఆ పాత్రలన్నీ పూర్తి చేసుకొని వాపస్ ఇంటికి వెళ్ళాలి కదా. సారే ఝాడ్ కా రాజ్ బుద్ధి మే హై, మొత్తం వృక్షం అంతా ఎలా వస్తుంది, మేము ఎలా వచ్చాము, ఎలా వెళ్తాము అన్నీ మీకు తెలుసు కదా అంటున్నారు. ఏకేక్ బాకీ झाड़ के पत्ते थोड़ी ही कोई गिनती कर सकते, तो बात मूल बात समझाते बीज और झाड़. బాబా అంటున్నారు మొత్తం రహస్యం అర్థం చేసుకుంటే చాలు. ఈ చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయి, ఒకవేళ ఆకులన్నీ లెక్క పెట్టారు, మీకు వచ్చే ప్రయోజనం ఏంటని బాబా అంటారు. ఒక చెట్టు ఉంది,
దానికి ఇన్ని ఆకులు ఉన్నాయి అని ఆలోచన వచ్చింది ఒకళ్ళకి. ఆకులన్నీ లెక్క పెట్టారు. ఏంటి వచ్చే ప్రయోజనం ఏమన్నా ఉందా? ఏం లేదు కదా అని బాబా. చెట్టుకి ఆకులు లెక్క పెట్టాల్సిన అవసరం లేదు, చెట్టు యొక్క జ్ఞానాన్ని కలిగి ఉంటే చాలు అంటున్నారు బాబా. బాకీ మనుష్ తో ढेर है ना, एक एक के अंदर थोड़ी ही बैठ जानेंगे. मूल बात है, बात समझाते. ముఖ్యమైన విషయం బాబా చెప్తారు. బీజం మరియు వృక్షం. ఇంతమంది మనుషులు ఉన్నారు, ఇన్ని రకాల ఆత్మలు ఉన్నారు. మనుష్య సమస్తే భగవాన్తో అంతర్యామి హే. భగవంతుడి పవర్ ఏంటంటే అందరి మనసుల్లో తెలుసుకోవడమే అనుకుంటారు. బాబా అంటున్నారు అలాంటి అవసరం ఏమీ లేదు అంటున్నారు. హరేకే అందరు హీ బాత్ కో జాన్తే, సబ్ హే అంధశ్రద్ధ. ఇదంతా మనుషులు తయారు చేసుకున్నటువంటి ఒక గుడ్డి నమ్మకం అంతే అంటున్నారు. అందరి మనసులు తెలుసుకోవాల్సిన అవసరమే లేదు పిల్లలు అంటున్నారు. బాప్ कहते हैं तुम हमको बुलाते हो आकर हमको पति से पावन बना. ఎందుకంటే భగవంతుడని అప్పుడే ఒప్పుకుంటారనమాట. అందరి మనసుల్లో తెలుసుకుంటే అప్పుడు గొప్ప అని ఒప్పుకుంటా అంటారన్నమాట. బాబా అన్నారు ఇది ఒక గుడ్డి నమ్మకం, ఇంకా గుడ్డి వాళ్ళుగా ఉన్నారు మనుషులు, అందుకనే ఆ విధంగా అంటారు, అంధశ్రద్ధ అంటారన్నమాట. ఇప్పుడు ఎవరైనా మైండ్ రీడర్స్ ఉన్నారనుకుందాం, అంటే ఎటు వాళ్ళ మనసులో ఉన్నది తెలుసుకున్నారు అనుకుందాం, సిద్ధి, అది కూడా ఒక సిద్ధి. ఒక 10 ఏళ్ళో 14 ఏళ్ళో ట్రై చేశారనుకోండి, ఎటు వాళ్ళ ఫ్రీక్వెన్సీ పట్టుకోవడం అనేది వచ్చిందనుకోండి, సాధన చేస్తే వస్తుంది, ఎవరికైనా వస్తుంది. సరే ఒకళ్ళు సాధించారనుకుందాం, ఇప్పుడు వాళ్ళని భగవంతుడు అందామా? ఒకరు సాధించారు, నిజంగానే సాధించారు. బాబా అంటే ఇప్పుడు వాళ్ళు భగవంతుడు అవుతారా ఏంటి? భగవంతుడు అంటే అట్లా మనసులో ఉన్నది తెలుసుకున్నదే భగవంతుడు అని మీకు మీరు పెట్టేసుకుంటే అయిపోయిందే. तो अभी तुम राजयोग सीख रहे हो, बाप कहते मुझे याद करो. మీరు రాజయోగం నేర్చుకుంటున్నారు. బాబా అంటారు మీరు నన్ను జ్ఞాపకం చేయండి, నా మతం పైన నడవండి. శ్రీమతమే మిమ్మల్ని శ్రేష్టంగా చేస్తుంది. ఇలాంటి మతము ఎవ్వరూ ఇవ్వరు. అందుకే భగవంతుడా నీ గతిమతి అతీతమైనవి ఎవ్వరికి తెలియదు అంట. తెలుసుకోలేనప్పుడు ఇవ్వగలుగుతారా ఏంటి? మతి అని రాయ్. నీ గతిమతి అతీతమైన మతం అంటే ఏంటి? సలహా, భగవంతుడు ఇచ్చే సలహా. హమారి సద్గతి హోతీ హై, దీంతోనే సద్గతి లభిస్తుంది. ఒక్క బాబానే సద్గతి ఇచ్చేవారు ఇంకెవరూ లేరు. ఈ సమయ హీ బులాతే హే, సత్యుగ్ మే తో బులాతే హీ నహీ. ఇప్పుడే సద్గతి ఇవ్వమని అడుగుతున్నారు. సత్యుగంలో వెళ్తే అడగరు కదా, అందరూ సద్గతిలో ఉంటారు కదా. సద్గతి దాత ఒక్క రాముడైన బాబా. మాల తిప్పినప్పుడు అట్లా తిప్పుతూ తిప్పుతూ పువ్వు వచ్చే వరకు తిప్పుతారు. ఆ తర్వాత ఆ రామ్ అంటూ ఆ కళ్ళకి అతుకుంటూ ఉంటారు ఆ పువ్వుని. జప్నా హై ఏక్ ఫూల్ కో, బాకీ హై ఉన్కి పవిత్ర రచన. నిజం చెప్పాలంటే జపించాల్సిందా ఒక పువ్వునే, ఎందుకంటే పవిత్రంగా చేసేది శివబాబాని. మిగిలిన పూసలన్నీ ఆ శివబాబా యొక్క రచన, పవిత్రత యొక్క రచన అని అర్థం. మరి ఆ మాలంతా తిప్పితే ఏంటి లాభం? రచతా కహేంగే తో ప్రశ్న ఉఠేగా కి కబ్ రచనా కి. ప్రజాపిత బ్రహ్మ అభి సంగం పర్ బ్రాహ్మణ్ కో రచతే. భగవంతుడు రచయిత అంటే ఎప్పుడు రచించారు అంట, సంగమంలో రచిస్తారు, బ్రహ్మ ద్వారానే రచిస్తారు. శివబాబాకి రచనతో అనాది హై హీ, సిర్ఫ్ పతిత్ సే పావన్ బనానే లియే బాప్ ఆతే. బాబా అంటారు పిల్లలు పతితం నుండి పావనంగా చెయ్యడానికి నేను వస్తాను. మీ ఆత్మని రచించడం కాదు ఇక్కడ అర్థము. మీ ఆత్మలు ఎప్పటి నుండో ఉన్నాయి, నేను కూడా ఎప్పటి నుండో ఉన్నాను. కొత్త ప్రపంచాన్ని రచిస్తాను అంటున్నారు. కొత్తది అంటే దేవతలు, ఇప్పుడు శూద్రులైన మనుషులు. ఇలా ఎవరు చేశారు? రావణుడు తయారు చేశాడు. బాబా ఏం చేస్తారు? మళ్ళీ శూద్రుల నుండి బ్రాహ్మణులు చేసి బ్రాహ్మణుల నుండి దేవతలుగా చేస్తారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులు అయ్యారు. శూద్రుల నుండి దేవతలుగా చేయడం కుదరదు. శూద్రుల నుండి ఏం చేయాలి? ముందు బ్రాహ్మణుల్ని చేయాలి. బ్రాహ్మణుల్ని చేసి అప్పుడు బ్రాహ్మణుల్ని దేవతలు చేయాలి. అంతేగాని శూద్రుల్ని దేవతలు చేయడం కుదరదన్నమాట. అవినాశి తండ్రి ఉన్నారు, ఒక్క శివ బాబా. ఈ విషయాలు మీరే వింటున్నారు. బుద్ధివాన్ హే వహ అచ్చి రీతి ధారణ కర్తే, ఆహిస్తే ఆహిస్తే
तुम्हारी भी वृद्धि होती जाएगी। अभी तुम बच्चों को स्मृति आई, हम అసలు దేవతా थे. నెమ్మది నెమ్మదిగా ఈ బ్రాహ్మణ వృక్షం పెరుగుతూ ఉంటుంది. మేము అసలు దేవతలుగా ఉండేటువంటి వారం 84 జన్మలు ఎలా తీసుకున్నాము, ఈ రహస్యాలన్నీ మీకు తెలుసు. జాస్తి బాతో మే జానేకి దర్కార్ హీ నహీ హై. ఎక్కువ విషయాల్లో కూడా వెళ్ళొద్దు పిల్లలు అని బాబా అంటారు. అనవసరమైన విషయాల గురించి చింతన చెయ్యొద్దు అని. बाप से पूरा वर्षा लेने के लिए मुख्य बात बाप कहते हैं పూర్తి వారసత్వం ఎలా తీసుకోవాలి అని ఆలోచించారు. కొన్ని విషయాలు అనవసరం కూడా, దాని గురించి ఆలోచించారు, తెలుసుకున్నారు, దానివల్ల ఏ లాభము ఉండదు. చూడండి, కొందరు ఆకాశంలో నక్షత్రాలు లెక్క పెడతా ఉంటారు, దానివల్ల ఏమన్నా లాభం వస్తుందా? లెక్క పెడుతూ ఉంటే అట్లాగే అదొక అనవసరమైన విషయం అన్నమాట. కానీ క్వశ్చన్ ఎన్ని నక్షత్రాలు ఉండుంటాయి క్వశ్చనే, కానీ ఎన్ని ఉంటాయి వీళ్ళన్న లెక్క పెట్టగలరా ఏంటి? లెక్క పెట్టినా లాభం ఉందా ఏంటి? కొన్ని లాభం ఉంటే లెక్క పెట్టవచ్చు, కానీ లాభం లేనప్పుడు లెక్క పెట్టాల్సిన అవసరం లేదు కదా. అట్లాగే అనవసరమైనటువంటి విషయాల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, దానివల్ల మీకు ఏ లాభము లేదు. లాభం ఉంటే నేనే చెప్తాను కదా అని బాబా అంటారు. ఇక్కడ బాబా చెప్పిన విషయాలు ఏ చింతన చేయమన్నారో ఆ చింతన, ఏ పురుషార్థం చేయమన్నారో ఆ పురుషార్థం చేస్తే ఆత్మ ఉన్నతంగా అవుతుంది, లాభం కలుగుతుంది అన్నమాట. चित्र है, पुराने थे पुराने, हम विश्व के महाराजा महारानी थे. शरीर तो ख़त्म हो जाते, बाकी चित्र बनाते रहते. अभी हम थोड़ी ही, किसको पता है लक्ष्मी नारायण जो राज्य करते थे वह कहाँ गए, राजा ही कैसी ली. లక్ష్మీనారాయణులు రాజ్యం చేసేవారు, ఎలా తీసుకున్నారు ఈ విషయాలు మీకు తెలుసు. ये बिरला इतने मंदिर बनाते परंतु जानते नहीं, पैसे मिलते जाते और बनाते रहते हैं. బాబా అంటున్నారు, ఇది ఇన్ని టెంపుల్స్ కడుతూ ఉంటారు, వారి దగ్గర బిర్లా టెంపుల్ అని కట్టారు అనుకోండి, వారి దగ్గర ధనం ఉన్నది అంతా కూడా దానికోసం ఖర్చు పెడుతూ ఉంటారనమాట. तो समझते देवताओं की कृपा है, एक शिव की पूजा है, व्यभिचारी भक्ति. ज्ञान देने वाला तो ज्ञान का सागर एक ही है, बाकी है భక్తి మార్గం. మళ్ళీ ఏమనుకుంటారు, ఈ ధనమంతా ఆ దేవతలకు గుడి కట్టినందుకు వచ్చింది అనుకుంటూ ఉంటారు. బాబా అంటున్నారు, అలా ఎలా వస్తుంది పిల్లలు, అది ఏం కాదు, అదంతా భక్తి మార్గపు విషయాలు. ज्ञान तो आधा कल्प सद्गति होती, फिर भक्ति की दरकार ही नहीं रहती है. అలా వస్తే ఏం చేసేవాళ్ళు, బాబా మీరు నాకు గుళ్ళు కట్టండి పిల్లలు అనేవాళ్ళు. ఈజీగా అయిపోద్ది కదా, కూర్చొని నేను ఆత్మని అనుకోవడం ఎందుకు, అది ఇంకా ఈజీ. స్థూలంగా చేశారనుకోండి, పిల్లలు ఇలా కట్టేస్తే మీకు పుణ్యం వచ్చేస్తుంది కాబట్టి మీరు ఇలా కట్టేయండి అని చెప్పేసేవాళ్ళు. అప్పుడు తొందరగా పిల్లలు ఎన్ని కట్టగలిగితే అన్ని కట్టేసేవాళ్ళు, అయిపోయేది పని తొందరగా. కానీ ఇన్ని సంవత్సరాలు భగవంతుడు వచ్చి కూర్చొని చదివించాల్సిన అవసరం ఏముంది? కాబట్టి బాబా అంటున్నారు, పిల్లలు ఇక్కడ భక్తి యొక్క విషయము, భక్తితో ప్రారంధం లభిస్తుందని అనుకోకండి. జ్ఞానము, భక్తి, వైరాగ్యము. మీకు వైరాగ్యం భక్తితో రావాలి, పాత ప్రపంచం పాత విషయాలతో రావాలి. ఇప్పుడు ఇది సమాప్తం కూడా అయిపోతుంది, దీంతో ఏ ఆసక్తి మీకు ఉండకూడదు. ఉన్నంతకాలం ఉంటాము అనుకుంటారే, అలా ఉండాలంతే. ఆసక్తిగా ఉండొద్దు, ఉన్నంతకాలం ఉంటాము అంతే. ఇంకా నాటకం అయ్యే వరకు ఉండాల్సిందే. కాబట్టి నాటక పూరా హోతా హమ్ జాతే హై ఘర్. నాటకం అయిపోతే అప్పుడు స్టేజ్ మీద ఉండడానికి కూడా కుదరదు, ఇంటికి వెళ్ళాల్సిందే కదా. సంతోషంగా వెళ్తారు ఇంటికి వెళ్ళేటప్పుడు. కై సమస్తే మోక్ష పానా తో అచ్చా హై, ఫిర్ ఆయేంగే నహీ. ఆత్మ బుద్బుదా జో సాగర్ మే మిల్ జాతా హై. కొంతమంది చూడండి, మోక్షం లభించాలి, అసలు ఇక్కడికి రావద్దు అనుకుంటారు. అంటే ముక్తిలోకి వెళ్ళడం మంచిదనే కదా వాళ్ళ ఉద్దేశం, సంతోషంగా వెళ్ళాలనుకుంటారు. వద్దు, ఇక్కడ వద్దు, ఉండొద్దు, ముక్తి పొందాలి అనుకుంటారు. అట్లా ఆత్మ వెళ్ళేటప్పుడు ముక్తి పొందితే ఎంతో సంతోషంగా వెళ్తుంది ఆత్మ, దుఃఖమేమి ఉండదు. हम जाते हैं घर खुशी रहती है, कई समझते तो आत्मा बुदबुदा जो सागर में मिल जाता, यह सब गपोड़े हैं. एक्टर तो एक्ट करेगा जरूर, तो घर बैठे जाए तो फिर एक्टर थोड़ी ही हुआ అనుకుంటారు. సాగరంలోంచి వచ్చిన నీటి బుడగే జీవితము, నీటి బుడగ ఆగితే సాగరంలో కలిసిపోతుంది అనుకుంటూ ఉంటారు. బాబా అన్నారు, ఇవన్నీ అసత్యమైన విషయాలు, అసత్యమైన పోలికలు. మీరేం నీటి బుడగ కాదు,
మీరేం కలిసిపోరు, మీ ఆత్మలో పాత్ర ఉంటుంది, మీరు పాత్రధారులు అని బాబా అంటారు. పాత్రధారి అంటే పాత్ర వేస్తేనే అంటారా, వేయకపోతే ఇంట్లో కూర్చుంటే అంటారా? వెయ్యాలి కదా. కాబట్టి మోక్షం ఎవరికి లభించదు. ఇది అనాది తయారైనటువంటి డ్రామా. నాలెడ్జ్ అనేది ఇప్పుడు మీకు లభిస్తుంది. మనుషుల బుద్ధిలో విషయాలు లేనే లేవు. మీ పాత్ర బాబా నుండి జ్ఞానం తీసుకోవడం, వారసత్వం తీసుకోవడం. तुम ड्रामा में बंधायमान हो, पुरुषार्थ जरूर करेंगे. పురుషార్థం చెయ్యాలి, ప్రారంధం పొందాలి. ఇది బంధించబడి ఉన్నారు మీరు డ్రామాలో అంటున్నారు బాబా. నేను చెయ్యను, కానీ నేను పొందుతాను అంటే కుదరదు. నాకు అక్కర్లేదు అసలు అని అంటే అది కూడా కుదరదు. చేయాల్సిందే అని బాబా అంటారు. పిల్లలు చెయ్యాలి, పొందాలి. దేవతా ధర్మాత్మ అయితే తప్పనిసరిగా చేయాల్సిందే కదా. तो यह तुम्हारी पाठ ही है बाबा से ज्ञान लेने का, वर्षा पाने का. మీ పాత్రనే ఇది, మీ ఆత్మలో ఉన్న పాత్రనే ఇది, జ్ఞానం తీసుకోవడం, వారసత్వాన్ని పొందడం. तो ऐसे नहीं ड्रामा में होगा तो मिलेगा, फिर तो बैठ जाओ, लेकिन कर्म बिगर कोई रह नहीं सकता. అయినా కానీ నేను పొందను, పొందేది ఉంటే పొందుతానులే, నేనేం చెయ్యను అంటే సరే, చెయ్యకపోతే ఇంకా పొందరు అనేది ఫిక్స్ చేసుకోవడమే అని బాబా అంటారు. చేయకుండా కూర్చునే వాళ్ళు పొందుతారా ఏంటి? సరే కూర్చోండి అంటారు. కర్మ బిగర్ రహనే హీ సక్తా హై. కూర్చున్నారు, కూర్చుని ఏం చేస్తారు అని బాబా. కర్మ చేయకుండా అలాగే కూర్చుంటారా ఏంటి? కర్మ అయితే చేయాల్సిందే కదా. అదేదో శ్రేష్ఠ కర్మ చేయమన్నాను నేను, ఏదో ఒక కర్మ అయితే చేయాల్సిందే కదా అని బాబా అంటున్నారు. కర్మ సన్యాస హోహీ నహీ సక్తా. కర్మే వదిలేస్తా, సన్యాసం చేస్తా అంటే అది జరిగే పని కాదు అంటారు. अच्छा, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद, प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया. धारणा కోసం ఫస్ట్ పాయింట్, యోగ బలం యొక్క శక్తితో కర్మేంద్రియాలను శీతలంగా చేసుకోవాలి, వశంలో ఉంచుకోవాలి. చెడు విషయాలు అయితే వినొద్దు, వినిపించొద్దు. ఏదైతే నచ్చలేదో దాన్ని ఏం చేయాలి? ఒక చెవితో వినాలి, ఇంకో చెవితో వదిలేయాలి. सेकंड पॉइंट, बाप से पूरा वर्षा लेने के लिए स्वदर्शन चक्रधारी बनना है. బాబా నుండి పూర్తి వారసత్వాన్ని పొందాలి అంటే స్వదర్శన చక్రధారిగా కావాలి. పవిత్రంగా బాబా సమానంగా, తమ సమానంగా చేసే సేవ చెయ్యాలి. वरदान, शक्तिशाली सेवा द्वारा निर्बल में बल भरने वाले सच्चे सेवाधारी भव. శక్తిశాలి సేవ ద్వారా నిర్బలంగా ఉన్న వారిలో బలాన్ని నింపేటువంటి సత్యమైన సేవాధారిగా కండి. सेवाधारी की वास्तविक विशेषता है निर्बल में बल भरने की निमित्त बनना. సత్యమైన సేవాధారిల వాస్తవిక విశేషత ఏంటంటే నిర్బలంగా ఉన్న వారిలో బలాన్ని నింపడానికి నిమిత్తంగా అవ్వడము. सेवा तो सभी करते हैं, लेकिन सफलता में तो अंतर दिखाई देता है. సేవ అందరూ చేస్తారు, కానీ సఫలత ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా దొరుకుతూ ఉంటుందన్నమాట. కారణం ఏంటంటే सेवा के साधनों में शक्ति की कमी. जैसे तलवार में अगर जौहर नहीं तो तलवार का काम नहीं करती है. సేవా సాధనంలో పదును తక్కువ ఉంటే సఫలత కూడా తక్కువ ఉంటుంది. ఏ విధంగా ఖడ్గం ఉంది, ఖడ్గానికి పదును తక్కువ ఉన్నట్లయితే ఏం పని చేస్తుంది? అలా సేవా సాధన అంటే ఇప్పుడు యోగం చేశారు, యోగంలో శక్తి లేదనుకోండి అంటే పదును లేనట్లే కదా. సేవలో కూడా అలాంటి శక్తి లేదనుకోండి, శక్తిశాలి సేవాదారీలు అవ్వరు కదా. ఇక్కడ నిర్బలంగా ఉన్నటువంటి ఆత్మలు ఉంటారు. నిర్బలంగా ఉన్న వారిలో ఏం చేయాలి? బలాన్ని నింపాలి. క్వాలిటీ కలిగినటువంటి ఆత్మల్ని తయారు చేయండి, అప్పుడు సత్యమైన సేవాధారులు అని అంటారు. స్లోగన్, हर परिस्थिति को उड़ती कला का साधन समझकर सदा उड़ते रहो. ప్రతి పరిస్థితిలోనూ ప్రతి పరిస్థితిని
ఎగిరే కళకు సాధనంగా భావించి సదా ఎగురుతూ ఉండండి. ప్రతి పరిస్థితిని ఎగిరే కళకు సాధనంగా భావించి సదా ఎగురుతూ ఉండండి.